కడప నగరంలో ఓ చర్చికి వయసు ఎంతో తెలుసా? 200 సంవత్సరాలు. అంటే 1824లో నిర్మించినటువంటి ఈ చర్చి ఇప్పటికీ చెక్కు చెదరనటువంటి పరిస్థితి. 1824 ఆ! ఎవరు ఇది కట్టారు సార్ ఇది? ఇది వచ్చేసి బ్రిటిష్ వారు కట్టినారు. బళ్ళారి టు కడప తిరుగుతూ ఉండి ఇక్కడ ఆర్మీలో సర్వేర్గా పనిచేస్తూ ఆయన దీన్ని స్థాపించినాడు. దాంట్లో దగ్గర దగ్గర ఇప్పటి వరకు పాస్టర్లు కూడా ఒక 41 మంది దీంట్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో పార్ట్నర్గా వన్ ఆఫ్ ది పార్ట్నర్ నేను కూడా దీనికి చైర్మన్, నేను సెక్రటరీ. ఈ మాకు సంఘం ఇచ్చే డబ్బుతోనే దీన్ని అభివృద్ధి చేస్తూ ఉంది. అంటే అప్పట్లో కట్టారు కదా, ఏమన్నా దీన్ని ఏమన్నా రెనోవేషన్ ఏమైనా చేశారా? 2000 సంవత్సరంలో దాన్ని రెనోవేషన్ చేసి దాన్ని పూర్తిగా అది అప్పుడుతో సిమెంట్ వాళ్ళు అది వేసినారు, ఇసుక సున్నం వేసినారు. అది తీసి దాన్ని అంతా తీసి మళ్ళీ అంత పూతలు వేసి రెడీ చేసినాం. అదే మోడలే మార్చలే. దాని గోడలు పూత వేయడము చేయడము. అప్పట్లో ఇటుకలు దెబ్బతింటాయి కదా, దాన్ని సిమెంట్ వేసి దాన్ని చేసి పెట్టాం. అంటే 200 సంవత్సరాలు చెక్కు చెదరకపోవడం అంటే అప్పుడు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కట్టిన దాని వలన అది అట్టనే దాంట్లో లేకుండా అట్టనే 200 సంవత్సరాలు ఇప్పుడు కూడా ప్రజెంట్ అంటే దాని ఏం టచ్ చేయాలి వాళ్ళు చేసిన దానికి. కానీ వేటి పక్కన ఉండే దాంట్లో ఇంత పూత వేసుకొని పూత వేసి దాన్ని చేసి పెట్టాం. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏమంటే కొంచెం స్ట్రెంత్ ఎక్కువైతేప్పటికి చర్చి లోపల మందిరంలో కూర్చుండడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ ఎదులేషన్ అన్ని ఏది రేకులు గ్రనేటు ఇదంతా ముందు పక్కన పెంచినాం. చర్చి ఇక్కడ ఉన్న దాని వలనే ఈ లొకేషన్ అంతా క్రిస్టియన్స్ ఉన్నారు. ఇక్కడనే మా క్రిస్టియన్స్ ఉన్నది. ఇప్పుడు పాత మున్సిపాలిటీ ఆఫీస్ కూడా మా ఈ పాస్ అది హౌస్ అనమాట. అది వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఇక్కడంతా మా వాళ్ళ సమాధులు అవన్నీ మొత్తం ఉండేది కాబట్టి దీనికి ఈ సెంటర్లో ఉండేది కాబట్టి దీనికి క్రిస్టియన్ లైన్ అని పేరు పెట్టారు. అంతా ఓన్లీ మేము క్రిస్టియన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ క్రిస్టియన్స్ అంతా అమ్ముకుంటా పోయి లాస్ట్కు డాక్టర్లషిప్ తేవాలని తెచ్చిన దాన్ని కూడా మేము యాక్సెప్ట్ చేసి క్రిస్టియన్ లైన్గానే ఉండాలని చెప్పి పెట్టాం. కాంగ్రిగేషన్ టౌన్ చర్చి 1824 1824 సంవత్సరంలో కట్టబడింది. చాలా పురాతనమైన చర్చి. తెలుగు రాష్ట్రాల్లో ఇది మొట్టమొదటి చర్చి. దీన్ని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కట్టినారు. ఆ కట్టినటువంటి చర్చిని ఏమాత్రం మేము చెక్కు చెదరకుండా పైన అక్కడక్కడ మైనర్ రిపేర్ చేసి దాన్ని ఎనర్జీ చేసి రేకులు వేసినాము. ఇంతవరకు బాగా జరుగుతుంది. ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా ఉంది. అంటే ఏ క్రాక్స్ కానీ అట్లా క్రాక్స్ ఏం లేదు. కానీ పెంకులు అక్కడ పైలిపోయినాయి కదా, అవన్నీ తీసి మళ్ళీ కొత్తవి వేసినాం. మొన్న 2000 సంవత్సరాలు కొత్తవి వేసినాం. కాలుతంటే వేసినాం, చెదురు బట్టి కాలుతంటే వేసినాం. 1824లో నిర్మించినటువంటి ఈ చర్చి ఇప్పటికీ చెక్కు చెదరనటువంటి పరిస్థితి. పైన ఉన్నటువంటి కొంత మైనర్ రిపేర్లు చేసి ఇప్పటికి కూడా యథావిధిగా ఎలా ఉందో చర్చి అదే తరహాలో ఈ చర్చిని నిర్మించడం ఓ రకంగా అటు క్రైస్తవ మతస్థులను కూడా గొప్పగా ఆకట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ చర్చి పేరు కాంగ్రిగేషనల్ టౌన్ చర్చ్ అంటారు. అంటే ఏదైతే 1824లో ఇక్కడికి మత ప్రచారకుగా వచ్చినటువంటి విలియం హావెల్స్ ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతంలో కూడా మత ప్రచారంలో భాగంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటిస్తూ మత ప్రబోధకుడిగా చేసినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఇక్కడే పక్కనే ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కూడా అందరూ ఏమంటారంటే ఏదో క్రిస్టియన్ లైన్ అంటారు. అంటే క్రిస్టియన్ లైన్కి కూడా ప్రధానంగా ఆ పేరు ఎందుకు వచ్చిందంటే క్రిస్టియన్ పేటగా భావించేవారు. అంటే నిరుపేదలు ఉన్నటువంటి వారికి విలియం హవెల్ అనే వ్యక్తి ఇక్కడ చేరదీసి వారికి ఇళ్లను నిర్మించి ఇవ్వడంతో ఇది క్రిస్టియన్ లైన్. అంటే ఒకప్పుడు క్రైస్తవ పేట, అది కాస్త క్రిస్టియన్ లైన్గా మారింది. మరోవైపు ఇక్కడ ఈ చర్చికి మాత్రం దాదాపు 200 సంవత్సరాలు, అంటే 1824 నుంచి తీసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం 2024 పూర్తి ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో 200 సంవత్సరాలకు పూర్తయింది. ఎక్కడే కానీ ఈ చర్చిలో చిన్నటిపాటి అంటే చిన్న మైనర్ రిపేర్లు మినహా ఎక్కడే కానీ క్రాక్స్ కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే పైన ఉన్నటువంటి దిమ్మెలు కావచ్చు ఇతరత్ర సామాగ్రిని ఎక్కడే కానీ తాము ఎక్కడ మార్చినటువంటి సందర్భాలు లేవు. కేవలం అప్పట్లో ఏ విధంగా అయితే ఏ రూపురేఖలతో దాన్ని నిర్మించారో అదే తరహాలోనే కొనసాగిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సభ్యులు చందాల రూపంలో ఇవ్వడంతో కూడా వారు ఇచ్చినటువంటి చందాల రూపంతో ఇక్కడ ఈ చర్చిని నిర్వహిస్తున్నాం. అయితే 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఇదొక మొదటి చర్చి అనిగా భావిస్తూ ఉంటాం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి, ఎందుకంటే బళ్ళారి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని ఇక్కడ పాలన సాగించేవారు. ఈ నేపథ్యంలో సిద్ధవటం రకంగా బ్రిటిష్ పాలన సాగేది. అయితే సిద్ధవటం ఒకప్పుడు జిల్లా కేంద్రం కాబట్టి అక్కడి నుంచి పాలన సాగిస్తున్న నేపథ్యంలో కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇక్కడ టౌన్ చర్చిని ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులకు క్రైస్తవ బోధకుడిగా పనిచేస్తున్నటువంటి విలియం హావెల్స్ ఇక్కడ వీళ్ళందరినీ కూడా కొంతమంది పేదలను చేరదీస్తూ వారందరినీ కూడా మత ప్రచారం చేస్తూ
మతాన్ని పైకి తెచ్చే ప్రయత్నం చేసే క్రమంలో కూడా ఒక్కసారిగా 1824లో ఇక్కడ చర్చి నిర్మించడం జరిగింది. ఆ చర్చి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలాగే నిర్వహిస్తున్నాం. ఎందుకంటే గత స్మృతులు ఏవైతే ఉన్నాయో వాటిని నెమరువేసుకోవాలన్నటువంటి భావితరాలకు అందించాలన్న ఉద్దేశంతోనే వాటిని ఎక్కడే కానీ తాము అంటే ఒక రకంగా క్రాక్స్ కానీ అలాంటివి లేవంటే అప్పట్లో వాళ్ళ నిర్మాణం ఏ స్థాయిలో ఉందో అంటే ఒక రకంగా వాళ్ళు చేసినటువంటి నిర్మాణం ఎక్కడా చెక్కు చెదరలేదంటే ఎంతటి పటిష్టమైనటువంటి నిర్మాణాన్ని చేశారో అర్థం చేసుకోవచ్చు అన్నటువంటి విషయాన్ని మనతో పడినటువంటి ఇక్కడ ఉన్నటువంటి టౌన్ చర్చికి సంబంధించి చైర్మన్ అదేవిధంగా సెక్రటరీలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.